హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఒక మిస్టరీ ప్లేస్ గురించి తెలుసుకుందాం. మిస్టరీ ప్లేస్ అంటే అమెజాన్ ఫారెస్టో ఏమైనా అనుకున్నారా? లేదండి. ఈసారి మన ఇండియాలోనే ఉన్న ఒక మిస్టరీ ప్లేస్ గురించి తెలుసుకుందాం. మీకు గనక ఈ టైప్ ఆఫ్ మిస్టీరియస్ ప్లేసెస్ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి స్కిప్ చేయకుండా. అలాగే మా కంటెంట్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకెళ్తే ఈ మిస్టీరియస్ ప్లేస్ నార్త్ సెంటినల్ ఐలాండ్ అండి. ఇదెక్కడుంది అంటే మన ఇండియాలోనే అండమాన్ అండ్ నికోబార్‌కి దగ్గరలో ఉంది. మన గూగుల్ మ్యాప్స్‌లో చూస్తే మనం ఒక చిన్న డాట్ లాగా ఉంటుందండి. అయితే ఇక్కడికి ఔట్‌సైడర్స్ నాట్ అలౌడ్. అదే ఒక మిస్టరీ అండి. ఔట్‌సైడర్స్ నాట్ అలౌడా ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఔట్‌సైడర్సే నాట్ అలౌడ్ కాదండి. వాళ్ళు కూడా బయటకెక్కడికి రారు. ఈ వాళ్ళు బయటికి రారు, మనల్ని లోపలికి రానివ్వరు. సో, అది అండి ఇక్కడ మిస్టరీ. వాళ్ళకొక ఫోను లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఒక వెహికల్స్ లేవు. అంతే గదా! మరి మనతో సంబంధం లేదంటే మరి ఇంకా పాత కాలంలోనే ఉన్నారనే నేననుకుంటున్నాను మరి. అది ఇంకా ఒక మిస్టరీ థింగ్ అనమాట. సో, యాక్చువల్‌గా ఔట్‌సైడర్స్ ఎందుకు నాట్ అలౌడ్ అనేది మనకు తెలుసు. ఇంకా ఇన్‌సైడ్ డెప్త్‌కి వెళ్తే 1800లో బ్రిటిషర్స్ ఉన్నారు కదా! అప్పుడు మన ఇండియాలో. వాళ్ళేం చేశారు అంటే, జాన్ పోర్ట్‌మన్ అనే అతను ఈ పర్టిక్యులర్ ఐలాండ్‌ని కనిపెట్టారు. కనుక్కొని ఇక్కడ కూడా జనాలు ఉంటున్నారు. వీళ్ళు అసలు వీళ్ళదేంటి అని చెప్పి ఆయన చూడ్డానికొచ్చి ఉండకుండా అట్లాగా ఇద్దరు పెద్దవాళ్ళని, ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసేసారండి. కిడ్నాప్ చేసి తీసుకొనొచ్చేసారు మన ప్లేసెస్‌కి. అలా తీసుకురావడం వల్ల ఇద్దరు పెద్దవాళ్ళు చనిపోయారు. అలా చనిపోయిన తర్వాత ఇంక వాళ్ళు కూడా భయపడిపోయి మిగతా ఇద్దరు చిన్న పిల్లల్ని వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి వదిలేసారనమాట. సో, ఎందుకని వాళ్ళకి ఔట్‌సైడర్స్ అంటే చాలా భయం. అయితే ఇంకప్పటి నుంచి ఎవరన్నా ఔట్‌సైడర్స్ వస్తున్నారు అని వాళ్ళకేదైనా సిగ్నల్ వస్తే చాలండి. వాళ్ళు వెంటనే వెపన్స్ రెడీ చేసేసుకొని వాళ్ళని చంపేస్తారు. యారోస్ త్రో చేయటం అంటే మరి వాళ్ళకి అంతే గదా! ఇంకా వాళ్ళకి స్టోన్స్‌తోనే, వుడ్‌తోనే వెపన్స్ తయారు చేసుకొని ఉంటారు గాబట్టి వాళ్ళింకా యారోస్ అవే యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇట్లా 1800లో ఇలా అయింది కదా! నెక్స్ట్ 2004లో సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా పాపం వీళ్ళెలా ఉన్నారు? ఏంటి? వీళ్ళకంతా ఓకేనా? కాదా? అని చెక్ చేయడానికి అక్కడి దాకా వెళ్లారు. వెళ్తే అప్పుడు కూడా ఎవ్వరు రానివ్వలేదండి వాళ్ళని. వాళ్ళెలా ఉన్నారు? ఏంటి? అని చూసడానికి కూడా రానివ్వలేదు. అలా రానివ్వకపోగా వీళ్ళని చంపడానికి వీళ్ళ మీదకి గూడా యారోస్ అవి త్రో చేశారు. ఇంకప్పటి నుంచి గవర్నమెంట్ గూడా వాళ్ళ చుట్టుపక్కలకి వెళ్ళడానికి అసలు ట్రై గూడా చెయ్యరు. యాక్చువల్‌గా ఒక యాక్ట్‌ని గూడా తీసుకొచ్చారు. ఏంటి అంటే షెడ్యూల్ ట్రైబ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట. సో, ఆ యాక్ట్ పరంగా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర ఎవరు ఫోను యూజ్ చేయకూడదు. కెమెరా యూజ్ చేయకూడదు. డ్రోన్ కూడా యూజ్ చేయకూడదన్నమాట. సో, అది ఆ యాక్ట్ అన్నమాట. సో, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వాళ్ళనెవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తే నేచరే డిస్టర్బ్ చేసినట్టే అన్నట్లు అనుకోని ఈ ఈవెన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీన్ని సపోర్ట్ చేసిందనమాట. అయితే ఇంత చెప్పినా గాని వినకుండా 2018లో ఒక క్రిస్టియన్ మిషనరీ అతను జాన్ ఎలెన్ షావ్ అనే అమెరికన్ సీక్రెట్‌గా బైబిల్‌ని వీళ్ళకి చెప్పాలి అని చెప్పి వెళ్లారంట. ఇంకేముందండి వెళ్లారు. వాళ్ళు చంపారు. నెక్స్ట్ డే మనకి న్యూస్ వచ్చింది. ఏంటి అంటే ఈయన మిస్సింగ్ అని. ఇప్పటి వరకు ఈయన బాడీ ఎక్కడ ఉంది? ఏంటి? అనే డీటెయిల్ కూడా ఎవ్వరికీ తెలీదనమాట. సో, ఇంత మిస్టీరియస్ ప్లేస్ అండి ఇది. చాలా మిస్టీరియస్‌గా లేదు ఇక్కడ జరిగిన సన్నివేశాలన్నీ గూడా. కానీ ఇదంతా కేవలం ఆ బ్రిటిషర్ వాళ్ళని తీసుకొని వెళ్ళి అలాగా చనిపోవడం వల్ల వచ్చిందని నేననుకుంటున్నాను మరి. ఈ జనాలు ఇంకా అంతే ఉన్నారా? వాళ్ళకి కూడా ఏమన్నా టెక్నాలజీ ఏమైనా వచ్చిందా? లేదా? ఇంకా ఎవ్వరికీ తెలీదు. వాళ్ళు మన వరల్డ్‌తో అసలు టోటల్‌గా కట్ ఆఫ్ అయిపోయి ఉన్నట్టే గదా! ఇక్కడ అసలొక టైమ్ మిషన్ లాగా ఉండిద్దేమో మరి మేబీ మనం అక్కడికెళ్తే మన ఓల్డెన్ డేస్‌లో మనం ఎలా ఉన్నాం ఏంటి అనేది. అలాగా అక్కడ ఉంటారేమో మరి మేబీ అక్కడికి. అండ్ ఇది ఫిక్షన్ కాదండి. ఇది మాత్రం రియల్‌గా జరుగుతుంది. ప్రెజెంట్ గూడా. సో, ఇది ఇండియాలోనే ఉంది. అదండి ఇవాల్టి వీడియో. మీకు మా కంటెంట్ గనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. నచ్చిందనే అనుకుంటున్నాను. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. చేస్తే మా కంటెంట్ వీడియోస్ మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.